హాయ్ అండి, ఈరోజు బేసిక్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టిచెస్ చూద్దాం. దానికి ఫస్ట్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్ అండి. బేసిక్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్. దానికి ఫస్ట్ ఇలాగా నీడిల్ తీసుకోవాలి. నీడిల్ చూస్తే మనకి ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న అయ్యి ఉన్నది తీసుకుంటే మనకి దారం ఎక్కించడానికి వీలుగా ఉంటుంది. ఇది నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. దీనికి యాంకర్ థ్రెడ్ అయితే బాగుంటుంది. ఇది మామూలు కాటన్ థ్రెడ్స్ అండి. ఏదైనా తీసుకోవచ్చు. మనం మామూలుగా ఫస్ట్ బేసిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి సిల్క్ థ్రెడ్ కాకుండా ఇవైనా తీసుకోవచ్చు, లేదా సిల్క్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ అయితే మనకి స్టిచెస్ కూడా బాగుంటాయి. నేను ఇది వాడుతున్నాను. ఇది కాటన్ థ్రెడ్. ఇప్పుడు ఇలాగా రన్నింగ్ స్టిచ్కి ఇలా ఫస్ట్ లైన్ పెట్టుకోవాలి. ఇలాగ సూదిలో దారం పెట్టుకొని నాట్ వేసుకోవాలి. కింద చూసారు కదా, కిందలో నాట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు కింద నుంచి దారం తీసుకుని ఇలాగ సూదిని కొంచెం మేల వదిలేస్తూ మళ్ళీ ఇలా పైకి, మళ్ళీ కొంచెం మేల వదిలేస్తూ ఇలా పైకి, అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టుగా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది కాటన్ థ్రెడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా లాగాలండి. సిల్క్ థ్రెడ్ అయితే మనకి నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా ఎంత మేలైనా సరే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది రన్నింగ్ స్టిచ్ అండి. బేసిక్ స్టిచెస్లో ఫస్ట్ స్టిచ్ రన్నింగ్ స్టిచ్. చూసారు కదా, ఇది రన్నింగ్ స్టిచ్. ఇది మనం కాటన్ థ్రెడ్తో చేసాం. చూసారు కదా, ఇది రన్నింగ్ స్టిచ్. నేను కాటన్ దానితో వేసాను. ఇప్పుడు సిల్క్ తోటి వేద్దాం. ఇదే రన్నింగ్ స్టిచ్ సేమ్. చూసారు కదా, ఇది సిల్క్ థ్రెడ్. అన్నీ ఇంచుమించుగా సమానంగా ఉండేటట్టు చూసుకుంటే నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇలాగా ఇంత బాగుందో. చూసారు కదా, ఇది రన్నింగ్ స్టిచ్. ఇది చక్కగా మనం వీటి మీద కుట్టుకుంటే బాగుంటుంది. చున్నీలకి వాటికి కింద బార్డర్ కింద, డ్రెస్సుల కింద బార్డర్ కింద వేరే క్లాత్ తీసి ఇలా కుట్టుకుని డ్రెస్సులకి వాటికి కింద బార్డర్ కింద వేసుకుంటే కూడా బాగుంటుంది. రన్నింగ్ స్టిచ్ చాలా బాగుంటుందండి. ఇది కుట్టేటప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇలాగా తీసుకుంటూ వస్తూ కుడితే చాలా బాగుంటుంది. ఇలా రకరకాల థ్రెడ్ తోటి ఇప్పుడు బ్లూ వేసాం, నెక్స్ట్ ఎల్లో వేయచ్చు, బ్రౌన్ వేయచ్చు. ఇలా వరుస రకరకాల కలర్స్ తోటి వేస్తే మంచి బార్డర్ రెడీ అవుతుంది. రన్నింగ్ స్టిచ్ తోటి బార్డర్స్ సూపర్ ఉంటాయి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.